ప్రభునందు ప్రియమైన ఆర్సీసీ ఫ్యామిలీకి యూట్యూబ్ ద్వారా లేక జీవనది టెలివిజన్ ద్వారా ఈ బైబిల్ పఠనాన్ని వీక్షిస్తున్న మా మిత్రులందరికీ ప్రభు పేరట వందనాలు. మరొక దినం మీతో కూడా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు చూపిన కృప కొరకై నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరందరూ దేవుని మహాకృపలో సౌఖ్యంగా సంతోషంగా ఉంటున్నారని నేను నమ్ముచున్నాను. మనం ప్రతిదినం దేవుని వాక్యం నుండి మొదటి పేతురు గ్రంథం 4వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. నిన్నటి దినమున మనము దాని ముందు రోజు కూడా 4వ అధ్యాయం 10వ వచనం మనం ధ్యానించాము. ఈరోజు కూడా అదే వచనాన్ని ధ్యానించడానికి మనం ఆశిస్తున్నాం. మొదటి పేతురు గ్రంథం 4వ అధ్యాయం దాని 10వ వచనాన్ని చదువుదాం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయుడు. ఇక్కడ దేవుని మహాకృపను గురించి నిన్నటి దినమున మనం ధ్యానించాము. దేవుడు తన కృప అనుగ్రహించిన కొలది మనం ఆయన పనులో నైపుణ్యత కలిగిన వారిగా ఫలభరితమైన జీవితాన్ని కొనసాగించగలము అని మనం ధ్యానించాం. దేవుని కృప, నాపై ఇవ్వబడిన దేవుని కృప, మీపై ఇవ్వబడిన దేవుని కృప, మనం చేయుచున్నటువంటి పనులలో దాని నైపుణ్యత మనకు కనిపిస్తుంది. అపోస్తులైన పౌలు అంటున్నాడు, ఇది నా వలన కాదు, నా యందు నివసించుచున్న దేవుని కృప వలనే జరుగుతున్నది అని ఆయన చెప్పాడు. సో మన దేవుని కృపపై ఆధారపడవలసినటువంటి అవసరత ఉంది అని మనం ధ్యానించాం. ఈరోజు యేసుక్రీస్తుపై ఉన్న దేవుని కృప లేక యేసుక్రీస్తు ద్వారా మనకివ్వబడిన కృప, దానిని గురించి మనం ధ్యానం చేయబోచున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనాన్ని మనం చదువుదాం. బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను. యేసుక్రీస్తుని జనన సమయములో ఆయనను గురించి తెలియపరచుచున్నారు. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండెను. యేసు ప్రభు వారిని ఈ లోకంలోనికి పరమ తండ్రి అయిన దేవుడు పంపినప్పుడు మానవునిగా జన్మించి మానవుని సమస్యలను గ్రహించి మానవుని పాపమునకు ప్రాయశ్చిత్తం చేసి మానవునికి పరమ తండ్రితో సమాధానం సమకూర్చాలి అనే ఉద్దేశంతో యేసు ప్రభుని ఆ పరమ తండ్రి పంపించడం జరిగింది. యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చి అద్భుతమైన రీతిగా ఆయన అనుగ్రహింపబడిన కృప చొప్పున వర్ధిల్లుచు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచు ఉండెను అని మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. ప్రభువారు ఆయన మొదలుపెట్టిన ప్రతి పనిని కూడా తండ్రి కృప వలన చక్కగా ఆయన చేసుకుంటూ వచ్చాడు అని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో మనం ఈ విధంగా చదువుచున్నాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడినది, కానీ కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. యేసుక్రీస్తులో దేవుని కృపయు సత్యము సమృద్ధిగా ఉండెను. ప్రభు కృపయందు వర్ధిల్లినాడు, సత్యమందు వర్ధిల్లినాడు. యేసు ప్రభువులో కలిగి ఉన్న ఆ కృపా సత్యములు అది మనల్ని నేడు కూడా వెంబడిస్తుంది. ఎందుకంటే 23వ కీర్తన 6వ వచనంలో మనం ఏమని చదువుచున్నాం? కృపాక్షేమములే నా వెంట వచ్చును అని భక్తుడు చెప్పుచున్నాడు. మనల్ని వెంబడించేది క్రీస్తులో కలిగి ఉన్న ఆ కృపయు ఆ క్షేమమే. మనకు దేవుడు అనుగ్రహించిన కృపలో మనం ఎదుగుచు దేవుడు అప్పగించిన పనిని చక్కగా కొనసాగించడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభు నామ మహిమ కొరకు మనం పిలువబడి ఉన్నాం. ప్రభుని కార్యము మన ద్వారా నెరవేరాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కనుక కృపయందు మనం వర్ధిల్లాలని, దేవుని కృపలో మనం ఎదగాలని దేవుడు ఆశిస్తున్నాడు. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం దాని యొక్క 9వ వచనాన్ని మనం చదువుదాం.
మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇక్కడ మనం పరిశుద్ధ వాక్యం చదివినట్లయితే యేసుక్రీస్తులో కలిగి ఉన్న కృపను గురించి చెప్పుచున్నారు. మనం ధనవంతులం కావాలని ఆయన దారిద్ర్యమును ఎన్నుకున్నాడు. ఆయన దరిద్రుడైన దాని ఉద్దేశం మన అందరము దరిద్రత నుంచి సమృద్ధిలోనికి మూవ్ అవ్వాలి, మనమందరం అభివృద్ధి చెందాలి. అందుకే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా మీ 10 years, 15 years, 20 years హిస్టరీ చూడండి. ఏనాడు మీరు ప్రభుని అంగీకరించారో అప్పటి నుంచి ఇప్పుడు వరకు మీ జీవితంలో ఎంత మార్పు కలిగచేశారు. కొంతమంది అంటారు అమెరికా నుంచి వచ్చింది, లేక ఇంగ్లాండ్ నుంచి వచ్చింది, ఆస్ట్రేలియా నుంచి వచ్చింది అంటారు. అమెరికా దేశం పుట్టి 400 సంవత్సరాలు వాళ్ళు సెలబ్రేట్ చేసింది 2007లో. అంటే ఇప్పుడు ఒక 13 సంవత్సరాలు కూడా మనం కాల్కులేట్ చేస్తే 413 సంవత్సరాలే అయింది అమెరికా దేశానికి. భారతదేశానికి 5000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ దేశాన్ని అమెరికా ప్రభావితం చేసిందని చెప్పడానికి ఏం లేదు. మన పొలిటికల్ రీజన్స్ కూడా రష్యాతో మనకు చాలా సంబంధం ఉండే. ఇందిరాగాంధీ గారి కాలం వరకు మనం రష్యా దేశంతో చాలా కనెక్ట్ చేయబడినటువంటి దేశం భారతదేశం. అమెరికన్స్ మనకు అంత ఫ్రెండ్లీగా ఉండేది కాదు. ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాతనే కాస్త మన తలంపులలో మన ఆలోచనల్లో కొంత తేడా వచ్చింది. మనం కొంచెం అన్ని దేశస్తులు అభివృద్ధి చెందినట్లు మనం కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక ఆలోచన మనకు కలిగింది. ఆ తర్వాత మెల్లమెల్లగా అమెరికా దేశానికి మనం దగ్గర అయ్యాం. కానీ వాస్తవంగా మనల్ని వారు ఎక్కువగా ప్రభావితం చేసింది ఏమీ లేదు అనేది చరిత్ర మనకు తెలియపరుస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ఒక విశ్వాసి దేవుడు అనుగ్రహించిన కృప ద్వారానే అభివృద్ధి చెందుతున్నారు. దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదమే ఒక వ్యక్తికి అభివృద్ధి కలుగజేశారు. కనుక ప్రియులారా, మీరు నేను దేవుని చిత్తం నెరవేర్చడానికి పిలువబడిన వారు అని మీరు మర్చిపోవద్దు. మనకు మనుషుల సహాయం కన్నా దేవుని సహాయం మిన్న. దేవుని సహాయం వలన మనం అభివృద్ధి పొందగలం. కాబట్టి బైబిల్ చెప్తున్నారు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనము రాజుల ద్వారా మనకు మేలు కలుగును, రాజకీయ నాయకుల ద్వారా మనకు మేలు కలుగును అని పూర్తి విశ్వాసం వారి మీద పెట్టకండి. వారికి వారి లిమిటేషన్స్ ఉన్నాయి. వారికి వచ్చిన ఫండ్ నుంచే ఎంతో కొంత వారి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వారికి అభివృద్ధి పనులు చాలా చేయాల్సినటువంటిది ఉన్నది. దేశమును రాష్ట్రమును అభివృద్ధిలోనికి రప్పించడానికి తలకు మించిన భారం వారి మీద ఉంది. కనుక ఏ రాజకీయ నాయకుడు కూడా మనం అడిగినవన్నీ మనకు పెడతారని మీరు అనుకోకండి. వారి లిమిట్స్ వారికి ఉన్నాయి. కానీ వారు సహృదులై కష్ట సమయంలో మనతో పాటు తిరుగుతున్నారు. మన పట్టణంలో దేవుడు అనుగ్రహించిన మన నాయకులు ఎంత మంచివారు. పేరు నేను ప్రత్యేకంగా చెప్పడం లేదు, కానీ మన ఎమ్మెల్యే కానివ్వండి, మన నాయకులు, మన మంత్రివర్యులు కానివ్వండి, చూసినట్లయితే వారు నిరుపేదలకు ఈ కష్ట సమయంలో వారు విరివిగా తిరుగుచు వారి సహాయం చేస్తున్నది నేను గమనిస్తున్నాను. ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ దెమ్. వారికి ఏసీ రూమ్లో ఉండి వారు రెస్ట్ తీసుకోవచ్చు, కానీ వారు ప్రజల మధ్యలోకి దిగిపోయి వారి కష్టాలు వారి సమస్యలు చూచి ఆటో డ్రైవర్స్కి ఏంటి, స్లమ్స్లో ఉన్నటువంటి వారికి ఏంటి, చిన్న చిన్న కాలనీలో ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని దర్శించి వారిని సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి వారు రైసు ప్రొవిజన్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటే నేను చాలా సంతోషించాను. ప్రతి ఒక్కరు కూడా ఈ కష్ట సమయంలో మనం ఇతరులను పట్టించుకోవాలండి. ఇందులో వాక్యం ఏమంటున్నారు? దేవుడిచ్చిన కృప చొప్పునే, ప్రభు మనకిచ్చిన కృప ద్వారానే మనం సమస్తం చేయగలం. కనుక మన రాష్ట్రం కొరకు ప్రార్థన చేయాలి, మన ముఖ్యమంత్రి గారి కొరకు ప్రార్థన చేయాలి, మన రాష్ట్ర ప్రభుత్వం కొరకు ప్రార్థన చేయాలి, మన
ఎమ్మెల్యే కొరకు ప్రార్థన చేయాలి, మన ఎంపీ కొరకు ప్రార్థన చేయాలి, మన ఏరియాలో నుంచి ఎన్నిక చేయబడిన మినిస్టర్ల కొరకు మనం ప్రార్థన చేయాలి, మన జిల్లా కలెక్టర్ కొరకు మనం ప్రార్థన చేయాలి, మనము మున్సిపల్ కమిషనర్ కొరకు ప్రార్థన చేయాలి, మనం పోలీస్ కమిషనర్ కొరకు ప్రార్థన చేయాలి. వీరందరూ మన క్షేమం కొరకు వారు విరామం లేకుండా వారు ప్రయత్నిస్తున్నారండి. మన హెల్త్ వర్కర్స్, డాక్టర్స్, నర్సెస్ వీరందరూ వారి సొంత ప్రాణాన్నే వారు త్యాగం చేస్తూ వారు మన కొరకు సహాయపడుచున్నారు. మనం అనుదినం వారిని జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఉంది. ఈ సమయంలో విమర్శించడానికి ఉన్నటువంటి సమయం కాదు. ఎవ్వరూ పరిపూర్ణులు కాదు, ఎవరూ పర్ఫెక్ట్గా చేయలేరు. అందరికీ లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ సహృదయంతో వారందరూ మనకు చేస్తున్న మంచి సేవను బట్టి మనం దేవునికి కృతజ్ఞత తెలియపరచాలి. వారికి అందరికీ మనం కృతజ్ఞత తెలియపరచడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ యేసుక్రీస్తులో ఉన్నటువంటి కృప, ఆయన మనకు ఆ కృప అనుగ్రహిస్తున్నాడు. ఆయన నుండి మనం పొందిన కృప ద్వారా మనం కొంతమందిని ఆదుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం దాని 9వ వచనం చదువుదామండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు పౌలు గారితో చెప్పినటువంటి మాట, నా కృప నీకు చాలును, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ ది. నా కృప నీ బలహీనత యందు నిన్ను పరిపూర్ణనిగా చేయుచున్నది అని అన్నారు. అది చాలు మనకు. మనలో బలహీనత ఉన్నప్పటికీ దేవుడు అనుగ్రహించిన అపారమైన కృప చేత మనము ఆశీర్వదింపబడిన వారమై ఉన్నాం. దేవుడు అనుగ్రహించిన కృప ద్వారా మనం దీవింపబడుచున్నాం. కనుక ప్రియులారా, దేవుడు అనుగ్రహించు కృప, యేసు ప్రభు అనుగ్రహించు కృప అద్భుతమైనటువంటిది. ఆయన అందరినీ ప్రేమించుచున్నారు. ప్రతి ఒక్కరికి ఆయన తన కృప అనుగ్రహిస్తున్నారు. ఈ దినమందు దేవుని సమాధానం, దేవుని కృప, ధారాళమైన దీవెనలు మనం అనుభవించడానికి తగినట్లు ఆయన కృపపై మనం ఆశ్రయం ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కృప మన స్వార్థం కొరకు కాదు, మనం ఇతరులకు బ్లెస్సింగ్గా ఉండడానికి ఆయన కృప మనకు అనుగ్రహిస్తున్నారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదామండి. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడెను. అయితే ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడెను. పరిమాణం, కొలత. దేవుడు అనుగ్రహించిన కృపకు ఒక కొలత ఉంది. అదే నేను నిన్నటి దినం కూడా మాట్లాడాను. దేవుడు అనుగ్రహించు కృప యొక్క పరిమాణం చొప్పున మనం ఆయన పనిలో మనం ఉంటున్నాం. కనుక ప్రియులారా, దేవుడు మనకు ఆయన కృప అనుగ్రహించుట కొరకు ప్రతిదినం దీన మనస్కులై ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. గనుక దేవుడు మనకు తన ఆ కృప అనుగ్రహించి మనలని ఆయన ఆశీర్వదించుచున్నాడు. గనక మనం దీనులమై ప్రభు సన్నిధికి మనం రావాలి. మనం దేవుడు అనుగ్రహించు కృప పొందితే 10 మందికి ఆ కృప ద్వారా మనం బ్లెస్సింగ్ అందించగలం. ఆ వచనం ఒకసారి చదువమ్మా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇక్కడ దేవుని చేత అనుగ్రహింపబడిన కృప ద్వారా మనము తృప్తి కలిగిన వారిగా పరలోక రాజ్యమునకు వారసులుగా మారుతారు. దేవుని కృప మీ జీవితంలో, నా జీవితంలో అపారమైనటువంటిది. తద్వారా మనం ఎక్కువగా దేవుని కొరకు వాడబడగలం. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడెను. ఇది మనుషుల రికమెండేషన్స్ని బట్టి ఇచ్చేటువంటిది కాదండి. దేవుడు తన కృప ద్వారా మనకు అనుగ్రహించేటువంటిది. ఆయనకి ఎవరిపై కృప అనిపిస్తుందో ఆయన వారికి కృప ఇస్తాడు. ఎవరి మీద దయ అనిపిస్తుందో వారికి దయ అనుగ్రహిస్తాడు. అది ఎవరు పొందుతారు అంటే దీన మనస్కులు పొందుతారు, దీనులైన వారు పొందుతారు. వారికి దేవుడు కృపను అనుగ్రహిస్తారు. మనము ఆయన సన్నిధానంలో దీన మనస్కులై ఉండి
ఆయన కృప పొందడానికి మనల్ని సమర్పిద్దాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. పూర్వము దూషకుడను హింసకుడను హానికారుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఇక్కడ పౌలు గారు చెప్పుచున్నారు, పూర్వము నేను దూషకుడను హింసకుడను హానికరుడనై ఉండి నేను తిరిగినప్పుడు తన పరిచర్యకు నియమించి నమ్మకమైన పనివానిగా నన్ను ఎంచి నన్ను బలపరచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను అని తెలియపరుస్తున్నాను. మనమందరము దాదాపు ఇలాగనే ఉండే, ప్రభు కృపను ఎరగని వారిగా ఉండే, మనము క్రీస్తు మార్గానికి దూషకులుగా ఉండే, హింసకులుగా ఉండే. కానీ మన అందరినీ దేవుడు తన ప్రేమ చేత చేరదీశాడు, కరుణించాడు, కృప చూపాడు, ఆదరించాడు. మన ఎడల ఆయన తన కనికరం చూపించాడు, ఆయన మన ప్రేమతో మన నింపాడు, ఆయన అద్భుతమైన కార్యములు మన జీవితంలో చేశాడు. ఈ ఉదయకాల ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మన జీవితంలో అనుభవించడానికి మనం దేవుని కృపపై ఆధారపడాలి. దేవా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను, నీ కృప ద్వారా నేను అన్నీ చేయగలను, నీ కృప ద్వారానే నా జీవితం అని చెప్పుకుంటూ ప్రభుకిష్టులుగా నడవడానికి మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో మనం సమర్పిద్దాం. 13వ వచనం కూడా చదవండి. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరింపబడుతుంది. నేను నా పూర్వములో ఇవన్నీ ఎలా చేశాను? తెలియక అవిశ్వాసం వలన చేశాను గనుక కనికరింపబడి తిని. నా అజ్ఞానంలో నేను చేసిన పొరపాట్లను దేవుడు క్షమించాడు. తెలియక చేసినటువంటి కొన్ని పొరపాట్లు, తెలిసి చేసేటువంటి పొరపాట్లు, తెలియక చేసిన వాటిని క్షమింపబడుచున్నది, తెలిసి చేసిన వాటికి శిక్ష విధింపబడుచున్నది. కనుక మనం దేవుని కృప పొందిన వారిగా, దేవుని చిత్తం నెరవేర్చి బిడ్డలుగా, ఆయనకిష్టులుగా నడవడానికి మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం. 2వ తిమోతి గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. ఇక్కడ తిమోతికి పౌలు గారు చెప్పుచున్నారు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. మనకున్న మసిల్స్ను బట్టి మనం బలవంతులం అవడం కాదు, మనకున్న ధన సమృద్ధిని బట్టి మనం బలవంతులం కావడం కాదు, మనకున్న మంది బలమును బట్టి బలవంతులం కావడం కాదు, మనకున్న ఆయుధ బలమును బట్టి బలవంతులం కావడం కాదు. దేవుని కృప చేత మనం బలవంతులం కావాలి. ఇప్పుడు మంది బలము చేత కానీ, ధన బలము చేత కానీ, ఆయుధ బలము చేత కానీ ఉప్పొంగేటువంటి వారు, అతిశయపడేటువంటి వారు, దేవుని కృప లేకపోతే ఒక్క క్షణం కూడా వారి శక్తి సామర్థ్యం వారు చూపించలేరు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రతిదినం దాటిపోయేది దేవుని కృప వలనే. దేవుడు తన కృప మనకు అనుగ్రహించారు కనుక ఆయనకి ఇష్టలుగా మనం నడుస్తూ దేవుని కార్యమును మన జీవితంలో నెరవేర్చడానికి మనల్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. ఇక్కడ మన పరిశుద్ధ వాక్యమును మనం చదువుతున్నప్పుడు దాని యొక్క ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనాన్ని కూడా మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండునుగాక. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండునుగాక. ప్రభువును సేవించుచున్న విశ్వాసి, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి నీ జీవితంలో ఆయన కృప నీకు తోడై ఉండునుగాక అని చెప్పి ఈ గ్రంథం ముగింపబడుచున్నది. మనకు దేవుని కృప ఉంటే ఇంకేమీ అక్కర్లేదు. ఈ కృప ఒక ప్యాకేజే, దీనిలో అన్ని సమృద్ధిగా ఉంది. ఈ ప్యాకేజీలో అది మనం విప్పినప్పుడు మనకు సరిపోయినవన్నీ ఉన్నాయి. గనక దేవుని కృప ఆయన పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. మీ జీవితంలో, నా జీవితంలో దేవుడు తన కృపనిచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆయన తన కృప ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు. మన జీవితంలో మనకి ఏది అవసరమో అది ఆయన మనకు దయచేస్తాడు. ఈ దినమందు దైవ చిత్తం నెరవేర్చి బిడ్డలుగా, దేవునికి ఇష్టలుగా జీవించడానికి తగినట్లు మన హృదయాలను ప్రభు సన్నిధిలో సమర్పించాలి. ప్రభుకిష్టులుగా మనం ఉండడానికి మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో మనం
సమర్పణ చేయాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని కృప లేకపోతే మనం ఏమీ చేయలేము. యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఆ కృపకు తగినటువంటి వారిగా మనం నడవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి మనకు కలిగిన ఏది కూడా అతిశయ కారణంగా ఉండకూడదు. నాకు ఏదైనా అతిశయం ఉన్నట్లయితే అది కేవలం దేవుని కృపను బట్టే. నా ఎడల చూపించిన ఆయన కనికరమును బట్టి నేను అతిశయపడుచున్నాను. నేను చేయుచున్న ఈ పరిచర్యను బట్టి నేను అతిశయపడడం లేదు. ఈ పరిచర్య కొరకు నన్ను పిలిచిన దేవుని కృపను బట్టి నేను అతిశయపడుచున్నాను. కనుక ప్రియులారా, మన ఆయుష్కాలం అంతటిలో దేవుని చిత్తం నెరవేర్చు వారిగా, దేవునికి ఇష్టలుగా నడుస్తున్నటువంటి వారిగా, దేవునికి ప్రియమైన బిడ్డలుగా నడవడానికి మన జీవితాన్ని మనం సమర్పించాలి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన తన కృప ద్వారా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. తన సన్నిధిని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. మీరు నేను ఆయన చిత్తం నెరవేర్చు వారిగా ఉండాలని ప్రభు కోరుచున్నారు. ఈ జీవితంలో అనుగ్రహించినదన్నీ దేవా నీ కృపే. మన పిల్లలు దేవుని కృప, మన కుటుంబ సభ్యులు దేవుని కృప, మన ఉద్యోగం దేవుని కృప వల్లనే మనకు కలిగింది. మనకు ఇచ్చిన ఆరోగ్యం దేవుని కృప వల్లనే ఈ మహామారి మనల్ని ఏమీ డిస్టర్బ్ చేయకుండా దేవుడు తన కృపలో మనల్ని పరిపాలించినందుకు మనం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ సీజన్లో దేవుడు మనల్ని అద్భుతంగా పరిపాలిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ సందేశం ముగించే ముందు ఒక మాట కూడా నేను మీకు చెప్పడానికి ఆశిస్తున్నాను. లాక్డౌన్ ఎత్తేస్తున్నారు, అంతా నార్మల్ అయింది అని అనుకోకండి. సిచ్యువేషన్స్ అంతా కంట్రోల్లో లేదు. భారతదేశంలో ఉత్తర భారతదేశం ఘోరమైన సమస్యలను ఎదుర్కొంటుంది. మీరు నేను సిన్సియర్గా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది. 2-3 రోజులుగా వినుచున్నటువంటి మరొక మాట ఏంటంటే, జైపూర్ సిటీలో, యూపీలో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలలో మిడతలు వచ్చి గుంపులు గుంపులుగా తిరుగుతుంది. ఆ గుంపు 3 కిలోమీటర్ అంత పొడుగుగా, 3 కిలోమీటర్ అంత వెడల్పుగా ఒక పెద్ద సైన్యంలాగా వచ్చి ఒక్కొక్క ఏరియాలో ఉన్న పచ్చి గడ్డిని, వ్యవసాయ భూమిలో పచ్చిగా కనబడుచున్న వాటన్నిటిని నరికి పారేస్తుందని ఒక వినికిడి విన్నాను. కొన్ని వీడియోస్ కూడా చూశాను. ఎంతవరకు అది తీవ్రత ఉందో నాకు తెలియదు. కానీ వినినది నిజమైతే ఆ సమస్య ఇది ఫరో కాలంలో, మోషే కాలంలో, ఐగుప్తులో దేవుడు పంపిన 10 తెగులలో ఈ మిడతలు ఒక తెగులుగా ఉండే. వారి వ్యవసాయ భూమిలో ఉన్న సమస్త ధాన్యములను నరికి పారేసింది. అటువంటి మిడతలు మన దేశంలో ప్రారంభిస్తే ఒక్కరోజు 35,000 మంది తినే ఆహారం నాశనం చేయొచ్చండి. ఒక 1 నెల రోజులు మన దేశంలో అది తిరుగుతాయి. భారతదేశం ఎడారిగా మారుతుంది, అరణ్యంగా మారుతుంది. అందరూ దేవునికి మొరపెట్టాల్సింది, ప్రభువా ఈ మహామారి, ఈ ఈ ఈ తెగులు మా దేశం నుంచి తీసివేయండి అని మనం దేవునికి మొరపెట్టాలి. మనం ప్రార్థన చేయాలి. దేవుడు తన కృప ద్వారా మనల్ని ఆదరించినట్లు, మన దేశాన్ని సంరక్షించినట్లు మనం ప్రార్థన చేద్దాం. ప్రియులరా, మనము కోపతాపాలు, అసూయ ఇవన్నీ విడిచిపెట్టి దీన మనసుతో దేవుని సన్నిధిలో మొరపెట్టవలసిన సమయం. మనకేం కాదులే అనే ఓవర్ కాన్ఫిడెన్స్ మనకు వద్దు. నోబడీ ఈజ్ ఇమ్యూన్. మనం అందరము ఏ సమస్యకైనా గురి కావడానికి ఓపెన్గా ఉన్నటువంటి వారు. మనకేమీ జడ్ కేటగిరీ ఏమీ లేదు, మనకేమీ స్పెషల్ ప్రొటెక్షన్ ఏమీ లేదు. మనం అందరిలాగా తిరుగుతూ ఉన్నాం. కనుక మనల్ని ప్రొటెక్ట్ చేయవలసిన వాడు దేవుడు ఒక్కడే. మన దేశం కొరకు ప్రార్థన చేద్దామండి. గుజరాత్ కొరకు ప్రార్థన చేస్తామండి. మహారాష్ట్ర కొరకు ప్రార్థన చేద్దామండి. యూపీ కోసం ప్రార్థన చేద్దామండి. మధ్యప్రదేశ్ కొరకు, రాజస్థాన్ కొరకు ప్రార్థన చేద్దామండి. దేశంలో ప్రతి రాష్ట్రాలను దేవుడు కరుణించినట్లు, కృప చూపినట్లు ఈ తెగులు మన దేశమును విడిచిపెట్టాలి. మన ప్రజలందరూ రక్షణ పొందినట్లు ప్రభు సన్నిధానంలో వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవుని కృప మనకందరికీ అవసరమైంది. కృప ద్వారానే మన బ్రతుకు సాగుచున్నది. కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన రాష్ట్ర ప్రభుత్వాల కొరకు, మన దేశ ప్రభుత్వాల కొరకు మనం ప్రార్థన చేద్దామండి. ఆ దేవుడు ప్రతి ఒక్కరిని సహృదయులుగా మార్చి అందరూ పాజిటివ్గా ఉండి ఒక టీమ్ ఇండియా అనేటువంటి ఒక నినాదం మనలో నుంచి వినబడినట్లు ఇండియా దేశం ఒక్కటైంది, ఒకటిగా ఉన్నది,
అందరూ కలిసి దేవుణ్ణి మొరపెడుతున్నారు అనేటువంటి ఒక వార్త కావాలి. మనకు ద్వేషము, కోపపు తాపాలు తీసివేసి అందరం కూడా ఏకీభవించి ప్రార్థన చేద్దామండి. భక్ష్యక్షామం భయంకరంగా మన దేశంలో రావచ్చు, కరువు ఘోరంగా రావచ్చు. ఇటువంటి సమయంలో దేవుడు మనలని అద్భుతంగా పరిపాలించడానికి మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో మేము నీ కృప నిమిత్తమై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు ఇవ్వబడిన నీ కృప అపారమని మేము ఒప్పుకుంటున్నాం. అది అద్భుతమైనటువంటిది అని మేము నమ్ముచున్నాం. మా తండ్రి, మీరు మా ఎడల చూపిన నీ కృప, నీ కనికరము, నీ దీవెనలు, అద్భుతమైన మీ ఆశీర్వాదములు మాకు దయచేస్తున్నందుకు మేము నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమందు నీ సన్నిధానంలో మా దేశం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా రాష్ట్రాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. తెలుగు జాతి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యమంత్రులు సూపర్ మ్యాన్లేం కాదు ప్రభువా. వారిలో కూడా అన్ని విషయాలలో చక్కగా చేయడానికి నీ జ్ఞానం, నీ కృప అవసరం. పరలోకపు జ్ఞానముతో మా ముఖ్యమంత్రులను నింపుమని ప్రార్థిస్తున్నాం. మా మినిస్టర్లను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మా ఎమ్మెల్యేలను, మా ఎంపీలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మా రాష్ట్ర జిల్లాలలో ఉన్నటువంటి కలెక్టర్ల కొరకు, పోలీస్ కమిషనర్ల కొరకు, ఐజీల కొరకు తండ్రి, మున్సిపల్ కమిషనర్ల కొరకు, మున్సిపల్ సిబ్బంది కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మా తండ్రి డాక్టర్స్ కొరకు, నర్సెస్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. పారామెడికల్ టీం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, అన్ని విధాలుగా ప్రజలను క్వారంటైన్ చేస్తున్న వారు, ఐసోలేట్ చేస్తున్న వారు, వారికి సహాయం అందిస్తున్న వారు అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా రాష్ట్రాలను, మా దేశాన్ని మీరు సంరక్షించమని, కాపాడమని, కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భయంకరమైన తెగులు మా దేశంలో అడుగుపెట్టిందని మేము విన్నాం. జైపూర్ సిటీలో, యూపీలో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో అడుగుపెట్టిన మిడతలు చనిపోవాలి ప్రభువా. దానికి ఏ కెమికల్స్ వాడుతారో, ఏ విధంగా దాన్ని తరిమి వేస్తారో మాకు తెలియదు, కానీ సౌత్ ఇండియాకు మాత్రం అది రాకుండా చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ దేశంకు కావలసిన ఫుడ్ ప్రొడక్షన్స్ సౌత్ ఇండియాలో జరుగుతుంది తండ్రి. ప్రత్యేకంగా సౌత్ ఇండియాను నీ కృప ద్వారా, మీ దూతల ద్వారా కాపాడి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా పొలాలలో ఉన్న వరి ధాన్యములు పాడు చేయకుండా వాటిని తరిమివేయమని ప్రార్థిస్తున్నాం. ప్రజలను విడిపించండి. సమాధానం, సుఖక్షేమములు మా ఇరుగు పొరుగు వారికి దయచేయండి ప్రభువా. మా హైందవ స్నేహితుల కొరకు, మా ముస్లిం స్నేహితుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారందరికీ సమాధానము, శాంతిని కలుగచేయండి. ప్రతి ఇంటిలో ఆహారం దయచేయండి. ఏ ఇల్లు కూడా ప్రభువా ఆత్మహత్యకి పాల్పడకూడదు. ఆహారం లేదు అని చెప్పి ఎవరు కూడా తండ్రి ప్రాణాన్ని విడిచిపెట్టకూడదు. ప్రతి ఒక్కరిని బ్రతికించు దేవా. అడవి జంతువులకు, ఆకాశ పక్షులకు ఆహారం ఇస్తున్న తండ్రి, నీ కృప ద్వారా ప్రతి కుటుంబానికి సమృద్ధి, ఆనందము కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. దీవెనలతో నింపమని, మా ప్రజలందరినీ ఆశీర్వదించమని, నీ కృప, అపారమైన నీ కృపలో మమ్మల్ని భద్రం చేసి నడిపించి, నీకు ప్రియమైన బిడ్డలుగా మమ్మను వాడుకొనమని, కృపలతో నింపమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సందేశం మీకు ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. ఖచ్చితంగా మీ కమెంట్ బాక్స్లో రాయండి. మీ గురించి, మీ అభిప్రాయం మేము తెలుసుకోవాలని ఆశిస్తూ ఉన్నాం. మాకు సెల్ ఫోన్లో మీరు వాట్సాప్ ద్వారా కానీ, మెసేజ్లో కానీ మీ ఇన్ఫర్మేషన్స్ పెట్టండి. ప్రార్థన విషయం తెలియపరచండి. ఎవ్రీడే మార్నింగ్ 6 to 7:30 మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియపరచండి. మీరు యూట్యూబ్ చూస్తున్నప్పుడు మీరు అందులో కమెంట్స్ కొట్టచ్చు. జీవనది టీవీ ఛానల్ వీక్షిస్తున్న వారు మాకు మెసేజ్లు పంపొచ్చు. మేము మీకోసం సదా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు మీ అందరినీ ధారాళంగా ఆశీర్వదించిన గాక. మా ఫోన్ నంబర్స్, మా ఆన్లైన్ డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్లో కనిపిస్తూ ఉంది. వాటిని మీరు యూటిలైజ్ చేయండి. ఈ సందేశం మీకు ఆత్మలో ప్రయోజనమైందంటే మీ స్నేహితులకు 10 మందికి పంపించండి. వాటిని షేర్ చేయండి. ఇప్పుడు వరకు కూడా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చేస్తుంది. మరి మీరు ఈ సందేశం మిమ్మల్ని ప్రోత్సహించినట్లయితే ఒక లైక్ కొట్టండి. దేవుడు ప్రతి ఒక్కరిని సమృద్ధిగా ఆశీర్వదించిన గాక. మీరు, మీ ఫ్యామిలీ క్షేమంగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.